నమస్తే. మీరు చూస్తున్నది టీవీ1. నేను రవీంద్ర. సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 63 ఏళ్లు గడిచిన దళిత బహుజనుల ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతి క్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించనే పద్ధతిలో దళిత బహుజనులను అణచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు కోట రాజేష్ గారు మనతో ఉన్నారు. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితో చర్చిద్దాం. నమస్కారం రాజేష్ గారు. ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా చెప్పండి, మెజార్టీకే రాజ్యాధికారం అనే దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? జనరల్గా ప్రాథమిక సూత్రం మానవ సమాజంలో మెజార్టీ ప్రజలు పాలించేటువంటి అధికారం మెజార్టీ ప్రజలకు ఉండాలనేటువంటిది సహజ సూత్రం అనమాట. సో దాని ప్రకారంగా భారతదేశ సామాజిక వ్యవస్థలోని ఈ భారతదేశం కులపునాదుల మీద నిర్మితమైన సమాజం కనుక ఈ భారతదేశ సమాజంలోని పనిచేసే కులాలు పనిచేయని కులాలు అని చెప్పేసినటువంటి ఒక వర్గ విభజన కుల విభజన స్పష్టంగా మన భారతదేశ సామాజిక వ్యవస్థలో కనిపిస్తుంది. మొత్తం తరతరాల నుంచి ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి పాలించే కులాలు ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి సంబంధాలలో ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా ఉత్పత్తి సంపదను మొత్తం కూడా కైవసం చేసుకొని దాని ద్వారా ఈ దేశ పరిపాలనను కైవసం చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాలించే వాళ్ళుగా ఉన్నారు. ఈ దేశంలోని వాళ్ళ చెమటను రక్తంగా దారిపోసి సంపదను సృష్టించి ఈ సమాజాన్ని మొత్తం కూడా వాళ్ళ భుజస్కంధాలపై నడిపేటువంటి దళిత బహుజనులకి రాజ్యాధికారంలో చోటు లేకుండా వాళ్ళు ఇప్పటికి కూడా సమాజానికి అంటరాని వాళ్ళుగా కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఉత్పత్తి శక్తులకు ఉత్పత్తికి అధికారానికి పాలనకు కూడా అంటరాని వాళ్ళుగా ఉన్న సందర్భంలోని తప్పనిసరిగా ఈ దేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి అని మనం పిలవాలంటే తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి 70-80% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారాన్ని ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవ్వాలని చెప్పేసి ఒక విద్యాసంఘ నాయకుడిగా నేనైతే చాలా బలంగా అభిప్రాయపడుతూ ఉన్నాను. ఒకటి చెప్పండి రాజేష్ గారు, అంటే ముఖ్యంగా ఎవరైతే మనకి రాజ్యాంగాన్ని నిర్మాత ప్రజాస్వామ్య వ్యవస్థ చరిత్రలో మన చరిత్రలో మిగిలిపోయే వ్యక్తిగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి లేకపోతే వేధింపుల నుంచి బయటపడాలంటే వారికి ఒకటే మార్గం, రాజ్యాధికారమే వారికి సమస్యగా మార్గం అని చెప్పారు. అంటే స్వతంత్రం వచ్చి 63 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ దళిత బహుజనులు ఆ రాజ్యాధికారం వైపు పయనించకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన వ్యక్తిగత జీవితం నుంచి ఎదురైనటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశ సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతకి ఈ దేశంలోని తప్పనిసరిగా మెజార్టీ ప్రజలు పాలించబడకుండా పాలితులుగా ఉంటా ఉన్నారు. తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి 2% 3%గా ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గం దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కమ్మారెడ్డి వర్గాలు మాత్రమే పరిపాలించేటువంటి పరిస్థితి కనుక ఈ మెజార్టీ ప్రజల యొక్క సమస్యలు తీరాలంటే తప్పనిసరిగా రాజ్యాధికారమే మాస్టర్ కీ అని చెప్పేసి చెప్పడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే రాజ్యాంగం ద్వారా ఒక ప్రయత్నం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ ఆ రాజ్యాంగ దురదృష్టవశాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చుట్టూ అంటే ఒక తులసి మొత్తంగా అది ఒక పిచ్చి చెట్లలో ఉన్నటువంటి తులసి మొక్కలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉంటారు. ఆ రోజు రాజ్యాంగం రచించేటువంటి క్రమంలోని భారతదేశ రాజకీయాల్లో ఉన్నటువంటి మొత్తం ఎలిట్ సెక్షన్ మొత్తం కూడా బ్రాహ్మణ వర్గం మనువాద హిందూ భావజాలంతో ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గంగా ఉన్నటువంటి సమాజంలోని అంబేద్కర్ లాంటి వాడు ఒక్కడే తులసి మొక్కగా ఉండి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అంబేద్కర్ కదా, మహాత్మా జ్యోతి పూలే కూడా అంతకంటే ముందు ఆయన అన్నది కూడా ఒక మాట అన్నారు. ఈ బ్రాహ్మణ్యవాదం నుంచి లేకపోతే యొక్క అగ్రవర్ణాల చేతిలోంచి కీలుబొమ్మలుగా ఉన్న దళిత బహుజనులు బయటకు వస్తే కనుక రాజ్యాధికారం స్పష్టంగా సాధించవచ్చు, చేజిక్కించుకోవచ్చు అనేది కూడా ఆయన కూడా వ్యక్తం చేశారు. కానీ ఆ పరిస్థితుల్లో మనం కనబట్టలేదు. ఎందుకంటే ఆ యొక్క మార్గంలో పయనించే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటారు? జనరల్గా రాజ్యాధికారం అనేది అల్టిమేట్ గోల్ సార్. బట్ రాజ్యాధికారం కంటే కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు బహుజనులు మైనార్టీలు సమానంగా లేరు. అంటే మనం చెప్పుకోవటానికి అంటే మాట్లాడటానికి దళిత బహుజన మైనార్టీలు అని చెప్పేసినటువంటి మొత్తం కూడా వైయక్తంగా పిలవడం జరుగుతూ ఉంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల మధ్య బహుజనుల మధ్య మైనార్టీల మధ్య విభజన ఉంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కులానికి ఉన్నటువంటి కుల వ్యవస్థకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే కులాల మధ్య మాత్రం కాక కులాల్లో సబ్ కాస్ట్ కూడా డివిజన్ చేయడం జరిగింది. ఆ సబ్ కాస్ట్ మధ్య కూడా ఎంతో అంటరానితనాన్ని కూడా విభజన కూడా చాలా స్పష్టంగా భారతదేశ కుల వ్యవస్థ. మొదటిగా తీసుకుందాం. ఖమ్మం నుంచి జనార్దన్ రావు గారు. నమస్కారం సార్.
గుడ్ మార్నింగ్ అండి. రాజేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఓకే. నమస్కారం రాజేష్ గారు. నమస్తే సార్, చెప్పండి. నేను ఖమ్మం నుంచి మాట్లాడతాను సార్. నా పేరు జనార్దన్ రావు. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మామూలుగా 77% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంతా రాజ్యాధికారం కావాలంటున్నారు కదా. అవును సార్. అయితే ఒక మహాకవ్యానుడు మాల మాదిగా ఏకమైతే కాలచక్రమే ఆగిపోదా అని. అవును. మనలో ఐక్యత లేనంత కాలం మనం రాజ్యాధికారాన్ని కోరటంలో ఎంతవరకు మనం మెచ్యూరిటీ ఉన్నది ఒకటి. అవును, చెప్పండి సార్. ఒకటి రెండు అవును. మాయావతి గారు యూపీలో అగ్రవర్ణాల వాళ్ళని సహకారంతోనే అధికారంలోకి వచ్చే ఈసారి రాగలిగింది. అవును. మన దగ్గర రామచంద్రరావు గారు బిఎస్పీని ప్లాన్ చేసి అందరూ ఐక్యంగా ఉంటే దాన్ని టెంటేటివ్ రైట్ గా మీరు ఒక ఎస్టీకి సంబంధించిందని పక్కన పెట్టి మనం పోయిన ఎలక్షన్స్ లో నిలబడ్డాం. వీటన్నిటి రుగ్మతలు మన దగ్గర ఉంచుకొని ఈ రుగ్మతల పరిష్కారం లేకుండా మీరన్నా మనం అనుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రాజ్యాధికారం సంభవిస్తుందా? అవును. ఓకే జనార్దన్ గారు, మీరు మంచి 2 పాయింట్లను ప్రస్తావించారు. ముఖ్యంగా ఐక్యత లేదు లేకపోతే రుగ్మతల గురించి ప్రస్తావించారు. ఆ 2 విషయాల గురించి చెప్పదగ్గ విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆ యొక్క ఈ ఐక్యత, దళిత బహుజనుల ఐక్యత చైతన్యం కొరవడింది. చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి. మీ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఐక్యత తీసుకురావడానికి, ఈ యొక్క కార్యక్రమం గురించి అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో దళిత బహుజనుల రాజ్యాధికారం వైపు తీసుకుపయనించాలనే దాని మీద మీ యొక్క ప్రాంత ప్రజలను కూడా ఐక్యత కానీ లేకపోతే చైతన్యం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఇంకో కాలర్ తీసుకుందాం, విజయవాడ నుంచి శరత్ గారు. హలో సార్, నమస్తే సార్. విజయవాడ నుంచి శరత్ మాట్లాడుతున్నా. శరత్ గారు చెప్పండి. హలో సార్. టీవీ9 వాళ్ళకి ప్రోగ్రామ్ ప్రవేశించేందుకు హృదయపూర్వక కొత్తగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. శరత్ గారు దయచేసి మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. ఓకే సార్. 2 పాయింట్లు ఉన్నాయి సార్. ఫస్ట్ పాయింట్, సాంప్రదాయం ముందు పుట్టినా మనిషి ముందు పుట్టారా. రెండో పాయింట్, ఇప్పుడు ప్రతి చోట ప్రతి ఒక్క అగ్ర కులాలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎస్టీలు వచ్చేసి కుల సంఘాలు ఉన్నాయి. మళ్ళీ కుల సంఘాలు వచ్చి ఎవరైనా సమస్య వస్తే కనుక దానికి కొన్ని పెద్దలు ఉన్నారు. సంఘాలు వాళ్ళని కలుస్తున్నాం, చేస్తున్నాం. వాళ్ళ నుంచి ఏమైనా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని కనెక్ట్ చేయాలన్నా, ఏదైనా వాళ్ళతో మాట్లాడాలన్నా, లేకపోతే లేని వాళ్ళకి హెల్ప్ చేయాలని అయినా సరే ఈ కుల సంఘాలు ఉన్న వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కాలేజీలోని ఒక ఎస్టీ ఏమో గిరిజన మహిళ ఇంటర్వ్యూ వెళ్ళింది. ఇంటర్వ్యూ అయితే సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ రేపు వచ్చి జాయిన్ పోమన్నారు. జస్ట్ 20 minutes లో ఇంకో రికమెండ్ గారు వచ్చి ఆ జాబ్ ఇచ్చేశారు. ఒక వారం తర్వాత అన్నారు. ఏం సార్ అంటే, నేను చెప్తానమ్మా నీకు ఇప్పిస్తామన్నారు. వారం తర్వాత కలిస్తే, అమ్మా ఇక్కడ ఎక్కువగా క్యాస్టింగ్ వస్తారండి, ఇదే ఖాళీ ఉంటే నేను పిలుస్తాను అని చెప్పన్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? అంటే టాలెంట్ ఉన్నాడు ముందుకెళ్ళాలా, లేకపోతే కులం ముందుకెళ్ళాలా? ఒకటి చెప్తున్నా సార్, ఇప్పుడు ఉన్న అగ్ర కులాలు ఉన్నారు, తక్కువ కులాలు ఉన్నారు. వాళ్ళు సంబంధం ఏంటి? అసలు మధ్యలో ఇచ్చాక రావడం కానివ్వండి. డబ్బు ఉందంటే, మాకు మనిషి డబ్బు ఉందంటే వాడి దగ్గర టాలెంట్ చూడరు, ఏం చూడరు. అగ్రకులాడు వచ్చి పిల్లవాడు చేస్తాడు, పిల్లవాడు చేసుకుంటాడు. మరి ఎందుకు నాకు జరుగుతుంది అంటే రూపాయి సాధారణమా? ఓకే శరత్ గారు, థ్యాంక్ యూ. మీ యొక్క ఆవేదన అర్థమైంది. మీ యొక్క శరత్ గారు పాయింట్ మీకు అర్థమైంది కదా, దాని మీద మీరేమంటారు? అంటే కుల సంఘ నాయకుల గురించి మాట్లాడుతూ, టాలెంట్ గురించి మాట్లాడుతూ, ఎస్టీ అంటే మన సమాజంలో రోజు జరిగే సంఘటనలో ఒక సంఘటన ఆయన ప్రస్తావించారు. ఒకటి దానికంటే ముందు ఖమ్మం నుంచి మాట్లాడిన జనార్దన్ గారి వాయిస్ ఏంటంటే, తన అభిప్రాయం ఏంటంటే, ఎస్సీలు దళిత బహుజనుల రాజ్యాధికారం అని చెప్పేసి అంటాను. దళితుల మధ్య విభజన ఉంది, ఐక్యత లేదు, దళితుల మధ్య మనం మాల మాదిగా అని చెప్పేసి ఇంకా ఉపకులాలని చెప్పేసి కొట్టాడుకుంటా ఉన్న సందర్భంలోని మనం ఏకమే కావట్లేదు. మనం ఏకం కాకుండా సమాజాన్ని ఇంకా మనతో పాటు మిగతా కులాలను ఏకం చేసుకుని రాజ్యాధికారం తీసుకునేటువంటిది ఒక కాల్పానిక భావనగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇది ఫస్ట్ మనం సరి చేసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి తను మాట్లాడటం జరిగింది. అట్లే బీఎస్పీ దాన్ని కూడా తన ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఒకటి, ఈ దేశంలో దళితులు కానీ బహుజనులు కానీ కులాలుగా విభజించింది, విభజనకు గురి చేయబడింది వాళ్ళకే వాళ్ళు కాదు.
ఈ సమాజంలోనే ఒక హైందవ సంస్కృతి ఉంది, ఒక మను సంస్కృతి ఉంది, ఒక వర్ణ వ్యవస్థ ఉంది. వర్ణ వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి కులాల్లో మధ్య ఉన్నటువంటి విభజన కూడా జరిగింది కనుక దీన్ని కేవలం ఎస్సీలుగా ఉన్నటువంటి మాలా మాదిగల్ని ఆపాదించడం కంటే కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ క్యారెక్టర్ అలాంటిది, ఆ క్యారెక్టర్ దాని స్వభావం అలాంటిది కనుక మనం అర్థం చేసుకొని భారతదేశం యొక్క కుల స్వభావాన్ని అర్థం చేసుకొని ఆ కులం ఒక కులానికి కేవలం అగ్ర కులాలు అనగారిన కులాల మధ్య మా విభజన మాత్రమే కాకుండా అనగారిన కులాల్లో ఉన్నటువంటి ఎస్టీలలో కొన్ని కులాలు ఇప్పుడు ఎస్సీల దగ్గర రానివ్వు, అంటే టోటల్ స్ట్రక్చర్ అటువంటిది. ఆ స్ట్రక్చర్ని అర్థం చేసుకొని డెఫినెట్గా మన ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా ఈ అనగారిన కులాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న విభజనల్ని మనస్పర్ధల్ని మన దళిత వర్గాల్లో ఉన్నటువంటి మేధావులు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఆ మనస్పర్ధల్లో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని వాళ్ళకి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా మాలా మాదిగ కులాల మధ్య నిజంగా ఒక జెన్యున్గా ఉన్నటువంటి ఒక రేఖే ఉంటే ఆ రేఖను కూడా తూర్చివేయాల్సిన బాధ్యత మన దగ్గరే ఉంది కనుక వాళ్ళు మాలా మాదిగలు ఏ అంశం కోసం కొట్లాడుతున్నారు, వాళ్ళు కొట్లాడే అంశంలోనే జెన్యున్ ఉందా లేదా అని చెప్పేసి పరిశీలన చేయాల్సింది దళిత మేధావులు చేయాల్సిన అవసరం ఉంది. ఒక సమస్యను గుర్తించి ఆ సమస్యకు పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది కనుక మనమే దళితులను ఏకం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాలంలో ఈ మధ్య కాలంలో భారతదేశంలోనే ఒక దళిత మేధావిగా దళిత వర్గం నుంచి వచ్చినటువంటి ఒక చమార్ కుటుంబం నుంచి వచ్చినటువంటి మాయావతిని ఉదాహరణ చేయడం జరిగింది. ఒక గొప్ప విషయం ఈ సమాజంలోని ఒక దళిత మహిళ, ఒక దళిత నాయకురాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి చేయడం అనేది ఒక గొప్ప విషయం. కానీ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకతను చాటుకున్నటువంటి పరిస్థితి ఉంది. కారంచేడు చుండూరు తర్వాతకి ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నుంచి వచ్చినటువంటి మూవ్మెంట్ మొత్తం కూడా ఎక్కడో ఒక్కడ ఇది పవర్ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది కానీ పవన్ చేజెక్కడానికి ఎక్కడో ఒక్కడ కొద్దిగా వెనకడిగేసింది, తప్పుడు అడుగులు వేయడం జరిగింది. కనుక ఎక్కడో ఒక్కడ ఈ దళిత సమాజంలో ఉన్నటువంటి అనేకత మూలంగా మన దళితులు అన్యాయానికి గురవుతా ఉన్నారు, దళితుల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. ఎక్కడో ఒక్కడ దళిత మహిళపైన అత్యాచారం జరిగినప్పుడు దళిత అంబేద్కర్ని కోట్ చేస్తా ఉన్నాం, మా రాజ్యాంగంలో ఉన్న హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ మిగతా సమయంలో మాట్లాడలేకపోతున్నాం కనుక ఎక్కడో ఒక్కడ మనం ఒకటి చెంప మీద కొడితేనే నేను దళితుని నన్ను కొడుతున్నాని చెప్పేసి అంటా ఉన్నాం. కానీ ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా దళిత స్వభావం లేకపోవడం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో కానీ లేకపోతే మొత్తం దేశవ్యాప్త దళిత సమాజంలో ఒక లోపంగా కనిపిస్తూ ఉంది. ఇది అస్తిత్వ ఉద్యమాల్లో ఉన్నటువంటి ఒక లోపం కూడా సహజంగా అస్తిత్వ ఉద్యమాల్లో ఉన్నటువంటి ఒక లోపం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాలాలు కూడా మనకి కుల సంఘాల గురించి మాట్లాడుతూ కుల సంఘ నాయకులు వారి యొక్క ఏం పట్టించుకోవట్లేదు ఇటువంటి గొడవలు జరిగినప్పుడు కానీ వేధింపులు జరిగినప్పుడు. అది కరెక్ట్ వాస్తవంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే కుల సంఘ నాయకులుగా ప్రాబల్యం చెందుతున్నారో వారు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఎవరైతే ఉన్న రాజకీయ ప్రాబల్యం కావచ్చు, తమ సామాజిక వర్గం కోసం పాటుపడుతున్నారని చెప్పే నాయకులు తమ ఒక సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్ ఉండడం, అగ్రవర్ణాల చేతిలో కీలు బొమ్మలుగా మారడం, అంటే కేవలం ఏదో మేము పనిచేస్తాం అని చెప్పి తమ వర్గానికి చాటి చెప్పడం వరకే పనిచేస్తున్నారనేది మనం స్పష్టంగా చూడవచ్చు ఎన్నో సంఘటనలు బట్టి. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే మన రాష్ట్రంలోని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మనం చూస్తా ఉన్నాం, మాల మహానాడు సంబంధించినటువంటి ప్రోగ్రాంలు మనం చూస్తా ఉన్నాం, అట్లనే గిరిజన ఉద్యమాలకు సంబంధించి చూస్తా ఉన్నాం, లంబాడి హక్కుల పోరాట సంబంధించి చూస్తా ఉన్నాం, బీసీ సంక్షేమం సంబంధించి కూడా కొంతమంది నాయకులు వచ్చి పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఒక మేరకు వాళ్ళ కులాలకు సంబంధించిన ప్రజాస్వామ్య హక్కులని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి జరగటం, ఆయా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి సంబంధించిన విషయంలో వాళ్ళని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ తర్వాతకి ఆ చైతన్యం ఎక్కడి వరకు నిజంగా ఈరోజు నువ్వు ఒక దళితులను కానీ బహుజనులు కానీ లేకపోతే మైనార్టీలు కానీ వాళ్ళు మన ఈ సమాజంలో ఏ పరిస్థితిలో ఉన్నో ఏ స్థితిలో ఉన్నో ఈ స్థితి నుంచి మనం ముందుకు పోవాలంటే ఏం చేయాలని చెప్పేసినటువంటి విషయాలు చెప్తూ వాళ్ళు రోడ్డు మీద తీసుకుని వచ్చిన తర్వాతకి వాళ్ళని రోడ్డు మీదనే ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోడ్డు మీద నుంచి పార్లమెంట్ వైపు, అసెంబ్లీ వైపు, రాజ్యాధికారం వైపు తరలించేటువంటి ప్రయత్నం చేయలేకపోతా ఉన్నారు. దానికి ప్రధాన కారణం మరి భారతదేశంలో ఉన్న అస్తిత్వ ఉద్యమాల్లో ఉందా, లేకపోతే నాయకుల్లో ఉందా, లేకపోతే ఉద్యమ నిర్మాణంలోనే లోపం ఉందా, గ్యాప్ ఉందని చెప్పేసి మనం నిజంగా పరిశీలన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల అంటే కారంచేడు చుండూరు దగ్గర నుంచి దళిత మహాసభ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని ఉద్యమాలను మనం గుర్తించినట్లయితే ఈ ఉద్యమాలు ఎక్కడో ఒక్కడ సెకండరీ లీడర్షిప్ని ఎదగనివ్వకపోవడం కూడా ఒక లోపం జరుగుతూ ఉంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుల సంఘానికి ఒక నాయకుడే ఒక 20 సంవత్సరాల నుంచి ఒక నాయకుడే ఉండటం జరుగుతూ ఉంది. అది ఏ కుల సంఘం అయినా కావచ్చు, అంటే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇంకా మైనార్టీ సంఘాలలో కూడా ఒక నాయకుడే అధ్యక్షుడిగా, ఒక నాయకుడే కార్యదర్శిగా 20 సంవత్సరాల నుంచి ఒకడే ఉండటం మూలంగా సహజంగానే ఇప్పుడు ఆ నాయకుడు అకాల మరణం చెందినా కూడా, లేకపోతే ఆ నాయకుడు ఒకేసారి ఇంకా వేరే పార్టీకి జంపైనా కూడా, లేకపోతే ఇంకా డిమోరల్ అయిపోయినా కూడా మొత్తం ఉద్యమం మొత్తం కూడా ఎక్కడ కూడా స్టేబుల్ కూడా ఒక స్తబ్దత గురయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే మూమెంట్ అంటే నాయకుడే అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేసేటువంటి ఒక దుర్మార్గ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. విజయనగరం నుంచి హలో దొరగారు. హలో దొరగారు, రాజేష్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. సార్ నమస్తే సార్, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్.
మీరు దయచేసి ఏం లేదు సార్, ఇప్పుడు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. రాజ్యాధికారం లేకపోతే దళితులు రాజ్యాధికారం అంటున్నారు. దొరగారు మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. ఓకే సార్, ఇప్పుడు మన దళితులు కానీ లేకపోతే మెజారిటీ రాజ్యాధికారం అవుతే ఏదైతే అగ్రకులాలు ఉన్నారో వీళ్ళకి మరి మీరు ఎలాగా ఇది చేస్తారో మీరు ఈ యొక్క రాజ్యాధికారం వచ్చిన తర్వాత వీళ్ళకందరికీ డిఫరెన్స్ చేసేస్తారా, లేకపోతే వాళ్ళ ఆస్తులు గట్రా జప్తు చేస్తారా, లేకపోతే ఎలాగే మీరు ఒక ఈక్వలైజేషన్ చేస్తారు? నెక్స్ట్ చూడండి సార్, చెప్పండి. ఈ యొక్క ఇతిహాసంలో కానీ లేకపోతే ఈ యొక్క భారతంలో కానీ లేకపోతే ఇంకా ఇవి ఉన్నాయి కదా మైథాలజీస్, దాంట్లోనూ ఈ యొక్క ఇమిడిజోన్ పోయే ఈ కులాలు కానీ లేకపోతే వర్గం కానీ లేకపోతే ఈ మతం కులం అని ఈ మతాలు కులాలు ఉంటుండగా మీరు ఎలాగా మీరు ఈ యొక్క ఇది చేయగలరు? ఇది మీరు రేషనలిస్టా లేకపోతే మీరు హ్యూమనిస్టా కొద్దిగా మాకు చెప్పాలా. హ్యూమనిస్ట్ అవుతనే తప్ప ఈ యొక్క ప్రపంచంలో కానీ ఈ యొక్క దేశంలో కానీ ఒక మానవత్వం ఒక రీతిగా రాదు. కాబట్టి దీనికి ఏమైనా మీకు పరిజ్ఞానం ఉంటే దయచేసి చెప్పాలా. ఎందుకంటే రిలీజన్ ఈజ్ దేర్. రిలీజన్ వెన్ దర్ ఈజ్ రిలీజన్ హౌ యూ కెన్ కమ్ అవుట్. మీరు రాజ్యాధికారం మీరు తీసుకున్నట్లు అవుతే ఏం చేస్తారు? చక్కని ప్రజలకు ఏమైనా చంపేస్తారా? చక్కని ప్రజలకి అందరూ కూడా మీరు వసపరుచుకుంటారా? లేకపోతే మీడియా నీతి చేసుకుని చక్కనిగా అణచేస్తారా? ప్లీజ్ రిప్లై టు. దొరగారు అంటే మీ యొక్క ఎంతో ఆవేదనగా మీరు మాట్లాడారు, అది మాకు అర్థమైందండి. ముఖ్యంగా కులాలకి మతాలకు అతీతంగా ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు. ముఖ్యంగా సమాజంలో 80% పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి 63 ఏళ్లుగా రాజ్యాధికారం వైపు పయనించుకుని ఉన్న దళిత బహుజనులు ఒక తాటిపైకి తీసుకొచ్చి వారిలో చైతన్యం నింపి ఎప్పటికైనా భవిష్యత్ కాలంలో రాజ్యాధికారం చేజిక్కించుకోవాలన్న ఆశయం ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం రూపొందించామని. ముఖ్యంగా చైతన్యం అనేది రావాలి. అంటే ఎవరిని విభజించు పాలించనేది కాదు మాకు ముఖ్యం. అంటే కులాలకి మతాలకి అతీతంగా ఒక కులంతో సంబంధం లేదు, ఒక మతంతో సంబంధం లేదు. ముఖ్యంగా ఎవరైతే సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ జనుల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని. థ్యాంక్ యూ అండి మీరు కాల్ చేసినందుకు. ఇప్పుడు దొరగారు మాట్లాడిన విషయాల్లో ఒకటి, ఇప్పుడు దళితులకు రాజ్యాధికారం కావాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అగ్రకులాల మీద ప్రతీకారంతో పగతో అడిగేది విషయం కాదండి. అంటే అది వాళ్ళకు వ్యతిరేకంగా చేసే పని కాదు. ఈ సమాజంలో మేమే మనుషులమే, మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. మేము కూడా ఎప్పుడు కారుని మోసే వాళ్ళం మాత్రమే కాదు, మేము కూడా కనీసం మీరు ఒకసారి మోయండి, ఆ కారుని కూడా మీరు మీ భుజస్కంధాల మీద కూడా వేసుకోండి. ఎప్పుడు తరతరాల నుంచి మేము మాత్రమే మోసి మా భుజాలు కాయలు కాసేటువంటి సందర్భంలోని మేము ఉపశమనం కోరుతా ఉన్నాం. మాకు కూడా హక్కులు చెప్పేసేటువంటి తరుణంలో మాత్రమే దళిత ప్రజలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి అడిగేటువంటి ప్రశ్న ఈ సమాజంలో ముందుకు వస్తూ ఉంది. ఈ ప్రశ్న ముందుకు వస్తూ ఉందంటే ఎక్కడో అక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలకు వ్యతిరేకంగా వచ్చేటువంటిది కాదు. దయచేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అగ్రకులాలు కూడా ఎక్కడో అక్కడ ఒక ప్రజాస్వామ్య దృక్పథంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ సమాజంలో 2% ఉన్నటువంటి బ్రాహ్మణులు, 3% ఉన్నటువంటి కమ్మలు ఈ రాష్ట్రంలో 8% ఉన్న రెడ్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఇక్కడ నుంచి ప్రధానమంత్రిగా కేంద్రానికి వెళ్తున్నారు, ఇక్కడ నుంచి హోమ్ మినిస్టర్లు అవుతా ఉన్నారు, ముఖ్య శాఖలో వారే పాలసీ మేకింగ్ లో వాళ్ళే ఉంటున్నారు. కేవలం పరిపాలన మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ రంగాలలో కూడా కేవలం కొన్ని కులాల వరకే మనకి మొత్తం సాఫ్ట్వేర్ రంగాన్ని ఒకసారి మనం నిజంగా పరిశీలన చేసుకున్నట్లయితే మొత్తం సాఫ్ట్వేర్ రంగంలో కూడా రెండు కులాల మాత్రమే విద్యార్థులు అక్కడ ఉద్యోగస్తులకు ఉండేటువంటి పరిస్థితి. కేవలం సాఫ్ట్వేర్ రంగంలో మాత్రమే కాకుండా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే సివిల్స్ లో చూసినట్టయితే కేవలం కొన్ని కులాల వరకే ఎక్కడో ఒక్కడ పాలసీ మేకింగ్ లో ఉండేటువంటి పరిస్థితి. అంటే ఈ మొత్తం నిర్మాణంలో ఎక్కడో ఒక్కడ అన్ని సెక్టర్స్ కి అంటరాని వాళ్ళగా ఉన్నటువంటి ఈ దళిత భోజనాలకి ఆ సెక్టర్లో ప్రవేశం కల్పించాలని చెప్పేసి ఒక ప్రజాస్వామిక సూత్రం వచ్చింది, దానికి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతంలో భాగంగా మాత్రమే సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నాం. మేము కూడా మనుషులు, మమ్మల్ని చూడండి, మాకు అవకాశం కల్పించండి, మమ్మల్ని కూడా మీతో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఇవ్వండి, మీతో కలిసి తిరిగేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మనం ఇక్కడ ప్రశ్న వస్తుంది కనుక ఈ ప్రశ్న ప్రజాస్వామ్యయుతమైన ప్రశ్న కనుక మీరు కూడా ప్రజాస్వామ్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి మీకు అప్పీల్ చేస్తాం. అంటే ఈ సందర్భంలో మనం ఈ విషయాన్ని ప్రస్తావించక తప్పదు. ఎందుకంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఒక దళితుడికి సంబంధించింది. ఈ అంశాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రభుత్వం కూడా చెప్తుంది ఎప్పుడు దళితులకి మేము పెద్దపీట చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంగా ఆయన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది దళితుల మీద ఎంత ప్రభావం చూపుతుంది? మొత్తం అసెంబ్లీలోని దళితుల్ని కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే టీడీపీ పార్టీ నుంచో ఇంకా వేరే పార్టీ నుంచి మొత్తం అసెంబ్లీ 294 సీట్లు దళితులతో నింపినా కూడా దళితులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పేసి నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే
తను ఏ వర్గాల నుంచి పోతున్నారో ఆ వర్గ స్పృహ లేకుండా, ఆ కుల స్పృహ లేకుండా, ఆ సామాజిక స్పృహ లేకుండా అతను అసెంబ్లీకి పోయినా, పార్లమెంట్కి పోయినా ఆ కుల ప్రజానికి, ఆ జాతికి వచ్చేటువంటి ప్రయోజనం ఏమి ఉండదని చెప్పేసి ఈ 60 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మనకు నిరూపించింది. దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఇంక వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కనుక ఇప్పుడు దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు 10 మంది ఉన్నా కూడా, లేకపోతే సీఎం, డిప్యూటీ సీఎం కాదు, రేపు సీఎంఏ ముఖ్య దళితుడు అయినా కూడా దళిత ప్రజానిక జీవితంలో వచ్చేటువంటి వెలుగు మాత్రం ఏమీ ఉండదు. కనుక అంబేద్కర్ చెప్పినటువంటి సూత్రం ఏదైతే ఉందో, ఫస్ట్ ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థను అర్థం చేసుకొని ఈ సమాజంలో కుల సంఘ నాయకులకు కానీ, లేకపోతే ఒక కుల సంఘాలకు ఒక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు, వారందరికీ సామాజిక స్పృహ లేదంటారా మీరు చెప్పినట్టు? వాళ్ళ నడవడిక, వాళ్ళ పనితీరు వరకు ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని వాళ్ళకి సామాజిక స్పృహ లేదని చెప్పేసి మాకు అర్థమవుతుంది. ఒక మచ్చుతునుక ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఆ నిధుల్ని వాళ్ళకు ఉపయోగించకుండా సాగర్ని జలశుద్ధి కోసం ఉపయోగించుకుంటా ఉన్నారు, లేకపోతే ఇంక వేరే పని కోసం ఉపయోగించుకుంటా ఉన్నారు అని చెప్పేసినటువంటి విషయాన్ని మీడియాలో చెప్తా ఉన్నాయి. కానీ ఆ ప్రక్రియలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతవరకు ఎస్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎస్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, బీసీకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నారు. కానీ ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్ రావట్లేదు అని చెప్పి సీరియస్గా ఉండి మొత్తం కూడా బైకాట్ చేసిన పరిస్థితి మనం చూడలేదు. అట్లనే ఎస్సీ నిధులు నిర్వీర్యం చేస్తున్నారు, వాళ్ళకి ఉపయోగించట్లేదు అని చెప్పేసినటువంటి విషయాన్ని సీరియస్గా బల్లగుద్ది మాట్లాడిన పరిస్థితి మన అసెంబ్లీలో, పార్లమెంట్లో చూడట్లేదు. కనుక మొత్తం అసెంబ్లీ, పార్లమెంటరీ చరిత్రలో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనం చెప్తే కనీసం మొత్తం అన్ని అవర్స్లోనే ఒక 2 నిమిషాలు కూడా దళితులకు సంబంధించి, వాళ్ళ స్కాలర్షిప్లకు సంబంధించి, వాళ్ళ జీవితాలకు సంబంధించి ప్రతిబింబించే విధంగా మాట్లాడాలని చెప్పేసి ఉన్నటువంటి చారిత్రక వాస్తవాలు పార్లమెంట్ అసెంబ్లీ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.